जय श्रीमन्नारायण 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 नारायण नारायण 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 जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण చిన్న నామం చెప్తాను చెప్పండి. రాధే శ్యామ రాధే శ్యామ రాధే శ్యామ రాధే శ్యామ राधे श्याम 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 राधे राधे श्याम राधे श्याम राधे श्याम राधे श्याम राधे राधे श्याम राधे श्याम राधे श्याम राधे श्याम राधे श्याम राधे श्याम राधे श्याम
राधे श्याम राधे श्याम राधे श्याम राधे श्याम राधे श्याम राधे श्याम राधे श्याम राधे श्याम राधे श्याम राधे श्याम राधे श्याम राधे श्याम राधे श्याम राधे श्याम राधे श्याम राधे राधे श्याम राधे श्याम राधे श्याम राधे నాభలో ధాగొట్టు పలకాలి, పలికితేనే శబ్దం వస్తుంది. రాధే శ్యామ రాధే శ్యామ రాధే శ్యామ రాధే శ్యామ. రేపు ఇంకో రామం దీని తల్లి రెండో కలిపి వచ్చాడు. రేపు భజన. హరి ఓ అంతరాయతి విరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. నమామి నారాయణ పాదపంకజం కరోమి నారాయణ పూజనం సదా. వదామి నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వమవ్యయం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సంసారకూలమతి ఘోరమగాధమూలం సంప్రాప్య దుఃఖశతసర్పసమాకులస్య దీనస్య దేవ కృపయా శరణాగతస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం. సంసారసాగర నిమజ్జనముహ్యమానం దీనం విలోకయ విభో కరుణానిధే మాం. ప్రహ్లాదఖేద పరిహార పరావతార లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం. ప్రహ్లాదవరద లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం
వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. అహో దేవర్షిర్ధన్యోయం యత్కీర్తిం శార్ంగధన్వనః గాయన్మాద్యన్నిదం తంత్ర్యా రమయత్యాతురం జగత్. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నిగమకల్పతరోర్గళితం ఫలం శుకముఖాత్ అమృతద్రవసంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. కరుణాపూర్ణసుధాబ్ధే కబళితఘన విశ్వరూపకిరణావల్యా అరుణాచల పరమాత్మన్ అరుణో భవచిత్తకంజసువికాసాయ. శ్రీ అరుణాచలరమణాయ నమః. యద్గరదవక్త్రాద్యాః పారిషద్యాః పరశతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. శ్రీశైలేశదయాపాత్రం ధీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం. లక్ష్మీనాథసమారంభాం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మ వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే. అస్మద్గురోః భగవతోస్య దయైకసిన్ధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతాపితా యువతయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానాం. ఆద్యస్య నః కులపతేః వకులాభిరామం శ్రీమత్తదంఘ్రియుగళం ప్రణమామి మూర్ధనా. భూతం సరశ్చ మహదాహ్వయ భట్టనాథ శ్రీ భక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాంఘ్రిరేణుపరకాల యతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. ఓం భగవన్నారాయణాభిమతానురూప స్వరూపరూప గుణ విభవ ఐశ్వర్య శీలాది అనవధికాతిశయ అసంఖ్యేయ కళ్యాణ గుణగణాం పద్మవనాలయాం భగవతీం శ్రియం దేవీం నిత్యానపాయినీం నిరవద్యాం దేవదేవ దివ్యమహిషీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్యశరణ్యాం అనన్యశరణః శరణమహం ప్రపద్యే. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. హరి ఓం. కుంభే పునర్వసౌ జాతం కేరళే చోళపట్టణే కౌస్తుభాంశం ధరాధీశం కులశేఖరమాశ్రయే. హరి ఓం. ముందు వచ్చేస్తే కొద్దిగా కూర్చోడం కాదు, లేట్ కమర్స్ రంగాలు కూర్చుంటాం. ప్రభాయ నమః. మన ప్రయత్నంతో దాటగలిగేదాన్ని లేదు ఆపుకోగలిగేదాన్ని ఆపద అంటాం. మన ప్రయత్నంతో ఆపుకోగలిగేదాన్ని అలాగే దాటగలిగేదాన్ని ఆపద అంటాం. అలా కాకుండా మన ప్రయత్నంతో ఆపుకోలేని వాటిని విపత్తు అనాలి. ఆపద వేరు, విపత్తు వేరు. ఆపద మన ప్రయత్నంతో ఆపుకోగలం, విపత్తుకి మన శక్తి చాలు. మన ఎంతటి స్థాయి ప్రయత్నాలు సరిపడవు. విపత్తుల నివారణ సంస్థ అని
కేంద్ర ప్రభుత్వాల్లో ఉంటాయి. తుఫాన్లు అవి వచ్చినప్పుడు మరి మనం చేయగలిగేది ఏం లేదు. వాళ్ళే వచ్చి విపత్తులు ఏర్పడినప్పుడు నష్టపరిహారానికి గవర్నమెంట్ తీసుకుంటుంది, రైతులకి వీళ్ళకి వాళ్ళకి. అని పేరే విపత్తుల నివారణ సంస్థ మొత్తం మీద అలా. అంటే మన ప్రయత్నంతో వాటిని ఆపలేము. విపత్తులు మన ప్రయత్నాలు సరిపడవు. అలాగని వాటిని భరించగలిగే శక్తి మనకు ఉండదు. మరి ఆ సమయంలో ఏం చేయాలి? ప్రయత్నాలు అయితే సరిపడవు. ఎందుకంటే మనవి పరిమితులతో కూడిన శక్తులు మనకు. మన శక్తి ఎప్పుడు మన అధీనంలో ఉంటుందో, ఎప్పుడు ఉండదో, అది ఎంత మేరకు పనికొస్తుందో, ఎప్పుడు అది వేల పనిపోతుందో మనకే అర్థం కాని పరిస్థితి. అందువల్ల వివేకవంతుడైన వాడు ఇలాంటి విపత్తులు సంభవించినప్పుడు వాడి ప్రయత్నాలు కాస్త ఆపి ఈ ప్రయత్నాలని ప్రార్థనగా మలుచుకుంటాడు. ప్రయత్నం ప్రార్థనగా మలచబడేది ఇక్కడే. అది ఎవడు వివేకవంతుడు. అందరూ అలా చేస్తారని చెప్పలేదు. ప్రయత్నం చాలకపోతే ప్రయత్నం చాలేదని బాధపడుతుంటారేమో కానీ ప్రయత్నాన్ని ప్రార్థనగా మలుచుకోవడానికి మనకు ఒక సంస్కారం ఉండాలి. అందరూ అలా చేస్తారని చెప్పలేము. అందుకని నేను వివేకవంతుడు. ఇంకా చెప్పాలంటే భక్తుడు. ఒక భక్తుడే ప్రయత్నాలను కాస్త ఆపి వాటిని ప్రార్థనగా మలుచుకుంటాడు. మనం అనొచ్చు, ప్రయత్నం చేసిన వాడే ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ వాడి ప్రయత్నాలుగా శక్తులతో ప్రార్థనతో పని లేదు. ప్రయత్నాన్ని శక్తులుగా ప్రార్థనగా మార్చుకున్నాడు. మరి ప్రయత్నం చేసేవాడు ప్రార్థన చేసేవాడు ఒకడే కనుక మరి ప్రయత్నానికి శక్తి లేనప్పుడు ప్రార్థన శక్తి ఎక్కడి నుంచి ఉంటుంది? అదే ప్రార్థన గొప్పతనం. ప్రార్థన గొప్పతనం అక్కడే. రెండూ చేస్తున్నవాడు ఒకడే. ప్రయత్నాలు చేస్తున్నవాడే ప్రయత్నాలు సరిపడక ప్రయత్నాలు కాస్త ఆపి ప్రార్థనగా మంచుకున్నాడు. రెండూ చేసేది ఒకటే కావచ్చు, కానీ చేయబడేది రెండూ ఒకటి కాదు. జాగ్రత్తగా చేసేవాడు ఒకడేమో కానీ చేయబడేది రెండు ఒకటి కాదు. ఎందుకంటే ప్రయత్నం అనే దాంట్లో మన అహంకారం ఉంటుంది. మన శక్తియుక్తులు ప్రదర్శిస్తాం. ఏదైతే మన తెలివితేటలు నమ్ముకుంటాం. నాకు నేనే రక్షకుడు అనే భావన ఉంటుంది మన ప్రయత్నంలో. ఎంత కాదనుకున్నా మన పొగరు చోటు చేసుకుంటుంటుంది. వాడు ప్రయత్నం అనగా అక్కడ పొగరే ఉంటుంది. ఎక్కువ 100% కానీ ప్రార్థనలో ఇవన్నీ అడుగుతాయి. ప్రార్థనలో శరణాగతి ఉంటుంది. ప్రయత్నంలో అహంకారం ఉంటుంది, ప్రార్థనలో శరణాగతి ఉంటుంది. అదే అహంకార రాహిత్యం. అర్థమవుతుంది. అందువల్ల ఎప్పుడైతే అహంకారం కాస్త దాని యొక్క స్థాయి తగ్గుతూ వస్తుందో మనం ఎవరైతే ప్రార్థిస్తున్నామో ఆయన కాస్త కలగజేసుకోవడం ప్రారంభిస్తాం. ఇక్కడే ప్రార్థన ఫలించేది. మహా ప్రయత్నాలతో కానిది ఒక ప్రార్థనతో అయిపోతుంది. ఇలా ఎక్కడైనా జరిగాయా? మన పురాణాల్లో సంఘటనలు కోకొల్లలు మన బాగా తెలిసింది. అమ్మ ద్రౌపదికి ఆనాడు నిండు సభలో జరిగినటువంటి అవమానం ఎవరు రక్షించారు? ఆవిడ మానాన్ని రక్షించిన వారు ప్రార్థనగా రక్షించాడు. అంతే. గోవిందుడు ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడు అంత తీర. ఆ తల్లికి ఎక్కడ ఆవిడ మానాన్ని రక్షించడం జరిగింది ప్రార్థనే. సరేనా? ద్వారకావాసి గోవింద అని ఇలాగే పిలిచిందంతే. ఆ ప్రార్థన రక్షించింది. అంతకన్నా ముందు భాగవతం అష్టమ స్కంధంలో చూసుకుంటే గజేంద్రుడు శరణాగతి చేశాడు. ప్రయత్నాలు జరిగాయి. తన బలాన్ని చాలా కాలం నమ్ముకున్నాడు. తన బలాన్ని, తన అంగబలాన్ని, తన జనబలాన్ని, తన చుట్టూ ఉన్నవాడు బలాన్ని చాలా కాలం నమ్ముకున్నవాడు. ఎందుకంటే ఏనుగంటేనే మదించిన ఏనుగు, మదానికి గుర్తు ఏనుగు. ఇది మదగజము అంట. మదం అంటే పొగరు. ఒంటి నిండా పొగరు ఉంటే వీడు మదగజంలో తిరుగుతున్నాడు ఊరి మీద అంట. అంటే మదం ఆ పువ్వు అంత వేరు తగ్గదు, దిగదు అంత వేరు. చాలా కాలం గజేంద్రుడు తన స్వశక్తిని నమ్ముకున్నాడు. అయితే అది కుదరదని అర్థమైపోయింది. అయితే ఈ విధంగా స్వశక్తి విషయంలో ఫెయిల్ అయిన వాళ్ళందరూ శరణాగతి వైపు తిరుగుతారా? ఆయనకి పూర్వ సంస్కారం ఉంది. పూర్వజన్మలో మహాభక్తుడు కనుక ఆ సమయంలో ఆయనకు ఆ శరణాగతి భావం. ఎవ్వని చే జనించు జగము ఎవ్వని లోపల నుండి భూమి మీద ఉన్నవాళ్ళు నమ్మి ప్రయోజనం లేదు మనకు అర్థమైపోయింది. కనుక ఈ సమస్తానికి ఎవడ కారణం వాడే నన్ను రక్షించాలి అని చెప్పి గజేంద్రుడు చేసినటువంటి మొర అది ఎవరో ఒకనొక దేవతకి పరిమితం కాదు. సర్వదేవతాత్మకుడు ఈ విశ్వానికి కారణమైన వాడు ఎవడో వాడికి చేశాడు. కానీ ప్రార్థన ఒక పర్టికులర్ గాడ్ ఇస్తారు, ఒక నేమ్తో ఫార్మ్తో చేసినటువంటి స్తోత్రం కాదది. ఇవాళ గజేంద్ర మోక్షణాన్ని ఏ దేవత ముందైనా చదువుకోవచ్చు. ఇట్స్ యూనివర్సల్.
ఎక్కడ విష్ణువు అని కానీ శివుడు కానీ పేరు ఎక్కడ ఉంటుంది. ఆ కారణతత్వం, సకల జగత్ కారణతత్వం ఏదైతే ఉందో దాన్ని డైరెక్ట్గా ఈ మధ్యలో ఉన్నవాళ్ళు ఎవరు ఆయన కాంటాక్ట్ చేయలేదు. ఇప్పుడు మనకైనా పని ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రాంతీయంగా ఎంఆర్ఓనో లేదా కలెక్టర్ గారిని కలవాలి. మన ఊళ్ళు మండి వీళ్ళు ఎవరిని కాదని ప్రధానమంత్రి ఆఫీస్ వెళ్ళిపోయాం అనుకోండి, వీళ్ళు ఎవరిని కాదని. అది ఎలా ఉంటుందో గజేంద్ర గారు అలాగే చేశాడు. మధ్యలో ఏ దేవతను ఆశ్రయించలేదు. సకల జగత్ కారణతత్వాన్ని ఎవ్వని చేజనించు జగము ఎవ్వని లోపల నుండి లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణంబెవ్వడు అనాది మధ్య లయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాని ఆత్మభవం ఈశ్వరునే శరణము వేడదన్. ఓం నమో భగవతే తస్మై యత ఏతచ్చిదాత్మకం పురుషాయ ఆదిబీజాయ పరేశాయ అభిధీమహి యస్మిన్నిదం యతశ్చేదం ఏనేదం య ఇదం స్వయం యోస్మాత్ పరస్మాచ్చ పరః తం ప్రపద్యే స్వయం భువం. మూలంలో వ్యాస భాగవతంలో 2 శ్లోకాలు, దాన్ని పోతన గారు 2 శ్లోకాలు కలిపి ఒక పద్యని తీసుకొచ్చారు. వాడిని ఆ మూల వస్తువుని శరణం పెడతాను ఈ మధ్యలో ఉన్నవాడిని అవన్నీ కాదు. గజేంద్రుడి మొరని ఎవరు స్వీకరించలేదు. కారణం అక్కడ ఏ ఊరు పేరు లేదు. అక్కడ అందరూ విన్నారు, కానీ ఇది మాకు కాదు నేను ఆయన మమ్మల్ని పిలవలేదు, మమ్మల్ని పిలవలేదు. కానీ ఇంత గజేంద్రుడి విషయంలో కూడా మొత్తం మీద ఇంత అహంకారం కాస్త అహంకార రాహిత్యంగా మారింది. అక్కడి నుంచి శరణాగతి బయలుదేరింది. ఎవరిని ఆశ్రయించాడు, ఫలితాన్ని చూసేడు. అందువల్ల చెప్పేది ప్రయత్నానికి లేని శక్తి ప్రార్థనకు ఉంది. అందులో కూడా ఆ ప్రార్థనలో కూడా మన చేత ప్రార్థింపబడుతున్నటువంటి భగవంతుడికి ప్రార్థన ఎవరైనా చేయొచ్చు. ప్రార్థించాలనే సంకల్పం ఉన్నవాడు ఎవడైనా సరే, ఆ హృదయం ఉన్నవాడు ఎవడైనా ప్రార్థనకు అర్హుడే. ప్రార్థనకు అర్హత అంటూ ఏమీ లేదు, ఆ బుద్ధి ఉండాలి. అయితే ఆ చేసినటువంటి ప్రార్థనలో కూడా మన చేత ప్రార్థింపబడుతున్న ఆ భగవంతుడికి సంబంధించిన జ్ఞానం ఎంతగా ఆ ప్రార్థనలో ఉంటే ఆ ప్రార్థన అంత నిండుగా ఉండి ఆయన గారికి అంత రుచిగా ఉంటుంది. జ్ఞానం